మనకు అడ్డెవరు అనుకున్న టీడీపీ నేతలకు చుక్కెదురైంది. పోలీసులతో చేతులు కలిపి వైఎస్ఆర్సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయాలనుకున్న వారి ఆశలు ఆవిరయ్యాయి. మంత్రి ఒత్తిళ్లతో తప్పుడు కేసులు నమోదు చేసిన 3 పోలీసులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. మైలవరంలో బిడిసి కొట్టిన మంత్రి దేవినేని ఉమ కుట్రలు. పోలీసులను పావులుగా చేసుకుని ప్రతిపక్ష నేతలపై కేసులు. వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై చర్యలు. 2 ఎస్ఐలను విఆర్కు పంపుతూ ఉత్తర్వులు. సిఐ సూరిబాబు ఏలూరు డీఐజీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు. కృష్ణా జిల్లా మైలవరంలో మంత్రి దేవినేని ఉమకు ఎదురుదెబ్బ తగిలింది. పోలీసులను పావులు ఉపయోగించుకుని వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు నమోదు చేయాలన్న మంత్రి ప్లాన్ పిడిసికొట్టింది. మంత్రి దేవినేని ఒత్తిళ్లతో తప్పుడు కేసులు నమోదు చేసిన 3 అధికారులపై వేటు పడింది. ఖాకీ దుస్తులకే తలవంపులు తెచ్చేలా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పనిచేసిన ఎస్ఐ శ్రీనివాసరావు, జీ కొండూరు ఎస్ఐ అష్ఫాక్లను విఆర్లోకి పంపుతూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సిఐ సూరిబాబును ఏలూరు డీఐజీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మంత్రి ఆదేశాలతోనే తప్పుడు కేసులకు తెగబడిన పోలీసులపై ఉన్నతాధికారులు మండిపడ్డారు. ఈ నెల 5న వైఎస్ఆర్సీపీ నేత వసంత కృష్ణప్రసాద్ అనుచరుడు నాగంటి రామారావు తమకు డబ్బులు ఇవ్వజూపారని మైలవరం, జీ కొండూరు ఎస్ఐలు కేసు నమోదు చేశారు. రాబోయే ఎన్నికల్లో తమకు అనుకూలంగా వ్యవహరించాలని డబ్బులిచ్చారన్న ఎస్ఐల ఫిర్యాదులపై ఎన్నికల చట్టం కింద కేసులు నమోదు చేశారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ లేకపోయినప్పటికీ ఎన్నికల చట్టం కింద కేసులు నమోదు చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమైంది. డబ్బుతో ప్రలోభాలకు గురిచేశారని ప్రాథమిక ఆధారాలు లేకుండా తప్పుడు కేసులు నమోదు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. మంత్రి దేవినేని ఉమ ఆదేశాలతోనే పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు మైలవరం పిఎస్ ముందు ఆందోళనకు దిగారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు విచారణ జరిపారు. విచారణలో భాగంగా పిఎస్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆరోపణలన్నీ తప్పుడు కేసులుగా తేల్చారు. టీడీపీ నేతల ఒత్తిళ్లతో కేసులు నమోదు చేసిన పోలీసులపై చర్యలు తీసుకున్నారు.